గురుగారు వేదాలు 4 అయితే మళ్ళీ వాటిలో శాఖలు భేదాలు అని ఉంటాయంటారు కదా, వాటి గురించి కొంచెం తెలియజేస్తారా? ఏ చిన్నపాటి మంత్రం ఒక్క రుచ ఒక్క రుక్కు చెప్పినా కూడా అది వేదంలోనిదే కనుక వారందరినీ సామాన్యులు సాధారణంగా వేద పండితులు అని సంబోధనలు చేస్తూ ఉన్నారు. అలా చెప్పకూడదు. వేదం అనంతమైన జ్ఞానం. ఒకటి అయిన ఆ వేదాన్ని వేదవ్యాసుల వారు ఋగ్యజుస్సామాధర్వణములుగా విభజించి ఉన్నారు. మళ్ళీ వీటిల్లో ఋగ్వేదం 21 శాఖలు. వాటిల్లో 2 శాఖలు మాత్రమే నేటి కాలంలో బహుళ ప్రచారంలో లభిస్తున్నాయి. 19 శాఖలు అంతర్ధానమయ్యాయి. యజుర్వేదం 101 శాఖలు. ఇందులో 2 శాఖలే మనకు లభిస్తున్నాయి, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. సామవేదం 1000 శాఖలు, అంటే 1000 రకాలుగా వేద గ్రంథాన్ని ఉచ్చరించే మంత్రాలతో కూర్పబడినటువంటి సంహితలుగా మనం గ్రహించాలి. ఇందులో నారాయణీయ, కఠ ఇలా 3-4 మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. ఇక అథర్వణ వేదం 9 శాఖలు. ఇందులో 2 శాఖలు మాత్రమే ప్రచారంలో మనకు లభిస్తున్నాయి. ఋగ్వేదం 2, యజుర్వేదం 2, సామవేదం 3, అథర్వణ వేదం 2. 9 లేక 11 శాఖలు మాత్రమే మనకు లభించగా 1131 శాఖలలో సంపూర్ణమైన వేదం పూర్వం ఉండేది. చదివేవారు లేక, ఆదరించేవారు లేక, అంగీకరించేవారు లేక, అర్థం తెలుసుకుని ప్రవర్తించేవారు లేక, ఆదరణ కోల్పోయి ఈ వేదాలన్నీ కూడా కనుమరుగయ్యాయి. ఎందుకని? ఇవన్నీ కూడా మౌఖిక విద్యలు. వేదము శృతి విద్య, అంటే విని నేర్చుకునేది. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తం గాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవతు తత్పర్ణస్య పర్ణత్వం. ఒక స్కేల్ మీద ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ప్లుతములు అనేటటువంటి ధ్వని భేదములతో మాత్రా ఉచ్చరించే వేగం, అక్షర వేగం, బలం, సామసంతాన ఇలా వేదాంగ శిక్షతో సశాస్త్రీయంగా 1000 సంవత్సరాలుగా ఈ వేద శాఖలను సనాతన ధర్మం రక్షిస్తూ వచ్చింది. అన్నింటి అర్థము అంతరార్థము వేరే. ఋగ్వేదము స్తోత్ర సంబంధితం, యజుర్వేదము అగ్నిహోత్రాది కర్మల సంబంధితం, సామవేదము జీవనాధ్యయనానికి ఆరోగ్య సంబంధిత విధి విధానాలకు సంబంధితం, అథర్వణ వేదము సంపూర్ణంగా ఆయుర్వేదము, శిక్షలు, దండనలు, కౌటుంబిక విషయాలలో సమయపాలనలు వీటితో కూడుకున్నటువంటి శాస్త్రం. ఇది ఏతదను శాసనం, అందులో ఉండి పాటించాలి. ఎక్కడ ఆ శబ్దం ఉంటుందో అగ్ని అనే ఉన్న చోట అగ్నినే వాడాలి. ఇంకో పదం వాడితే ఆ స్కేల్ అంగీకరించదు. అంతటి నిర్దిష్టమైనటువంటి నియమాలతో ఏవముపాసితవ్యం, ఇలా ఉపాసించాలి. అంతే అంతే అంటే అంతే. ప్రభు సంహితం. వేదం చదువుకున్న వాళ్ళల్లో కూడా జడత్వం అంటారు. తొందరగా వాళ్ళు దేనికి మారరు, అంగీకరించరు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, అంతే. అనంతమైన ఈ వేదాధ్యయనానికి సంబంధించినటువంటి మూలాలు తెలియక నేటి కాలంలో అందరూ సామాన్యంగా ఉండేవారిని కూడా వేద పండితులు అని సంబోధిస్తూ ఉంటే, నిజమైన వేద పండితులు చూచి పోనీలే అని నిర్లిప్త భావంతో పట్టించుకోకుండా ఉంటారు. వేదం చదువుకుంటే కలిగే ప్రయోజనం వేదాంతం కూడా. ఆగ్రహం రాదు, నవ్వుకుంటూ ఉంటారు. ఇది వేద శాఖలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం.